ఉత్తర తమిళనాడు దక్షిణాంధ్రకు ఆనుకుని వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులలో జలకళ సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. చెరువుల్లో నిండు కుండలు తలపిస్తున్నాయి. రాకపోకలు స్తంభించిన ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమై బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని విపత్తుల హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. వాయుగుండం ఏర్పడ్డ నేపథ్యంలో దీని ప్రభావంపై మా ఛానల్ 9 ప్రతినిధి ప్రేమ్ వివరాలు అందిస్తారు. చెప్పండి ప్రేమ్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో జోరుగా వాన కురుస్తా ఉంది. 6 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం మొదలైతే గంటకు తరబడి కురుస్తా ఉంది. ఆగి వస్తున్న వర్షంతో పనులు కాక జనాలు ఇబ్బంది పడతా ఉన్నారు. త్రిష, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెరువుల పరిస్థితి ఏంటి? ఏ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి? జిల్లాలో మనం చూసుకున్నట్లయితే సుమారు 964 చెరువులు ఉన్నాయి. చెరువులన్నీ నిండు కుండను తలపిస్తా ఉన్నాయి. ఈ చెరువులన్నీ తెగడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని ఏరియాలో కలుజు బారుతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెరువు పక్కనే ఉన్న గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలు ప్రమాద స్థాయిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఈ గిరిజన ఎస్సీ కాలనీ వాసులు బిక్కుమంటా ఉన్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించినట్లు మనకు సమాచారం ఉంది. త్రిష, అదే విధంగా కలెక్టర్ ఆదేశాలతో ఈ రోజు జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కలెక్టర్ హిమాంశు శుక్లా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. వర్షం పడే అవకాశం ఉన్నందున తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటిపారుదల సక్రమంగా జరిగేలా డ్రైనేజ్ క్లీనింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. దిశ, అదే విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దిశ, రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? ప్రేమ్ కుమార్, కాలువలోని నీరంతా రోడ్లపైకి చేరడంతో వాహనదారులకు గుంతలు పడి నీరు నిలవడంతో ప్రయాణికులు అవస్థలు పడతా ఉన్నారు. ప్రధాన రహదారిలో సైతం పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. దిశ, నెల్లూరులోని ఇరిగాలమ్మగుడి ప్రాంతంలోని పొట్టేపాలెం రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో ఒకవైపు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గాంధీ బొమ్మ కూడలి, వైఎస్ఆర్ నగరు, హరినాథపురం రోడ్లపై నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడతా ఉన్నారు. పలు కాలనీల్లో ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొనింది. దిశ, ప్రధాన రహదారుల పక్కన ఉన్న డ్రైనేజ్ లైన్లు చాలా చోట్ల చెత్తతో నిండిపోయినాయి. కొన్ని చోట్ల నీరు సరైన రీతిలో పారకపోవడంతో చిన్న వర్షం పడినా రోడ్లపై నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ క్లీనింగ్ పనులు ప్రారంభించినప్పటికీ కొన్ని కాలనీల్లో ఇంకా మురుగునీరు నిల్వలు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని ప్రధాన రోడ్లపై మనం చూసుకున్నట్లయితే మురుగునీరు రోడ్ల మధ్య వస్తా ఉంది. ఇది వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తా ఉంది. మున్సిపల్ అధికారులు మాత్రం సిబ్బంది ఫీల్డ్ లో ఉన్నారు. డ్రైనేజ్ క్లీనింగ్ పనులు వేగంగా కొనసాగుతా ఉన్నాయి. దిశ, మొత్తంగా చూస్తే వర్షం పడక ముందే డ్రైనేజ్ శుభ్రపరిచి పనులు పూర్తి అవడం ఎంతో అవసరం. లేకపోతే రాబోయే రోజుల్లో చిన్న వర్షం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. దిశ, కెమెరామెన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.